హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా వాళ్ళకి లింక్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ వినాయకులు పెట్టారు, ఏ మండపాలు ఏ వినాయకులు పెట్టారు అనేది మనం చూస్తాం కదా. నేను కూడా అట్లాగే ఒక ప్లేస్కి వెళ్ళాను. సో బెంగళూరులో ఉల్లాస్ వాళ్ళు నిర్వహించిన ఇది గణేష ఉత్సవ సమితి. సో నేను అక్కడికి వెళ్ళాను, మీరు కూడా చూడండి వీడియోలో. ఇదండి మెయిన్ ఎంట్రన్స్. వాళ్ళు వినాయకునికి మనం ఎంటర్ అవ్వడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వాళ్ళు శృంగేరి మఠం అనేది అక్కడ వీళ్ళు సెట్ వేసి వీళ్ళు చేయడం అనేది జరిగింది. అలాగే నేను ఇక్కడ టెంపుల్స్ కూడా చూపిస్తున్నాను అనమాట, వీళ్ళు ఎలా అంటే కట్టారు అనేది. సో అందుకే మీరు ఈ వీడియోలో చూడండి. సో ఇది ఉల్లాస్ కంపెనీ వాళ్ళు వేసిన ఒక వినాయకుని మండపానికి వేసిన సెట్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ చాలా నీట్గా బాగా అంటే ఒక టెంపుల్ థీమ్తో వేసారనమాట. సో ఇక్కడ చూడండి మీరు, బాగా టెంపుల్ థీమ్తో రైట్ సైడ్ ఏనుగులను పెట్టి ఇటు సైడ్ నందులను పెట్టి సో బాగా నీట్గా డెకరేట్ చేశారనమాట. అది మీకు చూపిస్తున్నాను, ఇప్పుడు మీరు చూడండి. ఇది ఎంట్రన్స్కి. సో వాళ్ళు మనం వినాయకుని దర్శించుకోవడానికి ఎంట్రన్స్ ఇది. సో ఇది బాగా టెంపుల్ థీమ్తో వీళ్ళు డెకరేట్ చేశారు. సో ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే వీళ్ళ ధూపాలను కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు చూడండి లెఫ్ట్ సైడ్కి. అదేవిధంగా ఇక్కడ మరి వాళ్ళు ఎంట్రన్స్లో మనం అంటే స్పాన్సరింగ్ చేయడానికి కానీ దేనికైనా కానీ వాళ్ళు ఇక్కడ సెక్షన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వీళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి అగరబత్తులు అవి ఆయిల్స్ కూడా బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ అనేది ఒక చిన్న స్టాల్ అనేది పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి వచ్చి. వినాయక చవితి అయిపోయింది. సో వినాయక చవితి నెక్స్ట్ వచ్చినప్పుడు ఇలాంటిది ఒక థీమ్ అనేది వాళ్ళు ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి వెళ్ళడానికి. చాలామంది వచ్చి ఇక్కడ అంతా మనం డెకరేట్ చేసిన అవి ఫొటోస్ వీడియోస్ అన్ని తీయడానికి జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు డెకరేట్ చేసిన ఆ థీమ్ అనేది అంటే వాళ్ళు డెకరేట్ చేసిన డిజైన్ అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అందుకే పైన ఫోన్ అనేది కొంచెం అలా పెట్టి మీకు ఓన్లీ డెకరేషన్ మొత్తమే ఎలా చేశారు అనేది మొత్తము వాళ్ళు కవర్ చేయడానికి నేను ఇలా షూట్ చేయాల్సి వచ్చింది. సో ఇది డెకరేషన్ చేశారనమాట వాళ్ళు. ప్రతి మండపాల్లో మనం వినాయకుడిని చూసేది ఫస్ట్ డెకరేషన్ ఎలా ఉంది, డెకరేషన్ నీట్గా చేశారా లేదా అనేది మనం చూస్తాం కదా. అంటే ఈ కాలంలో ఈ 20th జనరేషన్లో మనం ఇలానే చూస్తాము. ఇది అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఒక స్టేజ్ వేసి సాంస్కృతిక కార్యక్రమం అంటే శాస్త్రీయ పరంగా సాంస్కృతికంగా ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నిటికీ ఇక్కడ ఒక స్టేజ్ వేశారు. ప్లస్ మళ్ళీ చేసి నైట్ అయితే ఇది చాలా ఫుల్ అవుతుందండి. అంటే నైట్ నాకు వెళ్ళడం కుదరలేదు కానీ నైట్ ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది. రకరకాల పర్ఫార్మెన్స్ మీన్స్ ఆర్కెస్ట్రా పర్ఫార్మెన్స్ అయితే అస్సలు కాదు, మామూలుగా శాస్త్రీయ పరంగా వాళ్ళకు డెవోషనల్ టైప్లో వాళ్ళు ఇక్కడ అనేది చేస్తారన్నమాట, ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. సో మీరు కూడా అది వినండి. ఇక్కడ ఇలా వేసినప్పుడు వీళ్ళు ఇలా సాంగ్స్ పాడుతున్నప్పుడు ఒక రకమైన ఏమంటారంటే ఆ ఫీలింగ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు. నేనైతే అది మనసుని చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ మీకుందో లేదో అనేది మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వినాయకుని మనం దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. ఇక్కడ పూజారులు కూడా మనం ఒకవేళ ఏమైనా మీ నేమ్స్ మీద అర్థం చేయమంటే కూడా చేస్తారు ఇక్కడ వీళ్ళు. చూడ అందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడము వీడియోస్ తీసుకోవడము. ఎందుకంటే ఈ డెకరేషన్ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు అలానే చేస్తారన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు డెకరేషన్ ఎలా చేస్తారనేది. వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్ దగ్గరే కాబట్టి ఆ పద్యాలు శ్లోకాలన్నీ ఇక్కడ వినిపిస్తున్నాయి. ఏం డిస్టర్బెన్స్ కనుక్కోద్దండి. ఇక్కడ చూడండి అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలోనే మునిగిపోయినారు వినాయకుడిని. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి మీకు చూపిస్తున్నాను. హోమం అనేది కూడా ఇక్కడ చేశారనమాట. అంటే ఫస్ట్ వినాయకుడిని పెట్టినప్పుడు హోమం చేస్తారు కదా. సో అలా కూడా ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరు వాళ్ళ నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ ఫొటోస్ వీడియోస్ సెల్ఫీస్ తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా డెకరేషన్ ఎలా చేశారు ఏంటి ఏమనేది.
మొత్తం అంతా వినాయకుడిని చాలా షూట్ చేసాం అనమాట. లోపల అంటే ఎలా ఉంటుంది అదే మీకు చూపిస్తుంది. ఇదే వే టు దర్శన్, వినాయకుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి. మరి అదేగాక అందరూ ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ చేస్తున్నారు అన్నమాట. అంటే అక్కడ ఏదైతే వినాయకుడు ఉన్నారో అదే వినాయకుని ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇక్కడ డ్రాయింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నాకైతే ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసిన అమ్మాయి అయితే బాగా చాలా నీట్గా సేమ్ అక్కడ వినాయకుడు ఎలా ఉన్నారో సేమ్ అట్లనే ప్రజెంట్ చేసి నాకైతే వినాయకుడు బాగా నచ్చారు. అందులో మీకు ఏ వినాయకుడు నచ్చాలో కింద కామెంట్ చేయండి. అందరు ఇక్కడ డ్రాయింగ్ చేస్తున్నారు. మేబీ లాస్ట్లో ఏమైనా ప్రైజెస్ ఉంటాయి, నాకైతే తెలియదు. ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి నాకు తెలియదు. సో మేబీ ప్రైజెస్ ఉంటాయి, అందుకే వీళ్ళందరూ ఏమైనా కష్టపడే డ్రాయింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అందరూ వచ్చి ప్రతి ఒక్కరు అక్కడ తీసుకోవడమే ఉంటుంది. ప్రతి ఒక్కరు అక్కడ నెక్స్ట్ ఫోటోస్ తీసుకోవడం. ఇందాక నేను చెప్పా కదా, ఇక్కడ వీళ్ళొక స్టేజ్ ఏర్పాటు చేసి వీళ్ళ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు శాస్త్రీయ పరంగా చేస్తున్నారని అదే ఇక్కడ చేస్తున్నారు. మీరు కూడా వినండి. కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్న వినాయక టెంపుల్కి వచ్చాను కాబట్టి కన్నడ లాంగ్వేజ్లో వీళ్ళంతా వివరించి చెప్తున్నారు అనమాట. లైక్ వినాయకుని గురించి అయితే నేను దేని గురించి అయితేనేమి, కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని వినండి. ಎಲ್ಲ ಆಯೋಜಕರಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ನಮ್ಮೊಂದಿಗೆ ವಾದ್ಯ ಸಹಕಾರದಲ್ಲಿ ಶ್ರೀಯುತರಾದ ಸಮೀರ್ ರಾವ್, ಶ್ರೀ ವಿನಯ್ ನಂದಗೋಡ್, ಶ್ರೀ ಆತ್ಮಾರಾಮ, ಶ್ರೀ ಕೇಶವ್ ಹಾಗೂ ಶ್ರೀ ಸಂಗೀತ್ ಥಾಮಸ್ ಇಂದು ಇದ್ದಾರೆ. ಹಾಡಲಿದ್ದಾರೆ ಆಂತರ್ಯ ಗುರುಕುಲದ ಶಿಷ್ಯಂದಿರಾದ ಶ್ರಿಯಾ, ನಿಖಿತಾ, ಚೈತ್ರ, ಚಿನ್ಮಯಿ, ವಿಶ್ವಿನಿ, ದೀಕ್ಷಾ, ರಾಧಿಕಾ, ಮೀರಾ, ರೇಖಾ, ಸಿಂಧು, ಮಧುಶ್ರೀ, ಚೇತನ ಹಾಗೆ ನಿರೂಪಿಸುವಂತಹ ಒಂದು ಸಂಯೋಜನೆ. ಇದನ್ನು ಒಂದು ಮಿಶ್ರ ಗೀತೆ ಅಥವಾ ಮೆಡ್ಲಿ ಅಂತ ಕರೀತಾರೆ. ఇంకా ఇక్కడ చూడండి, వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి టీ షర్ట్లు అవి పెట్టాల్సి, అంటే లైక్ బేకరీ ఐటమ్స్ చిన్నపిల్లలకి వచ్చినప్పుడు ఇంకా స్పాన్సర్ చేయడానికి ఎవరైనా ఉన్నవాళ్ళు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ భజన కార్యక్రమం ಕಾಲಡಿ ಎಂಬ ಜಾಗದಲ್ಲಿ 788 AD ಅನ್ನುವಷ್ಟು ಹಿಂದಕ್ಕೆ ಹೋದರೆ ನಮಗೆಲ್ಲ ಕಾಣಸಿಗುವಂಥದ್ದು ಆಚಾರ್ಯ ಶಂಕರ ಭಗವತ್ಪಾದರ ಮಹಾ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైన శ్లోకాలు స్టార్ట్ అయ్యాయి, వినండి. तन्नो दन्ति प्रचोदयात्. అంటే వీళ్ళు డే అంతా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చిన్నపిల్లలది వీళ్ళు పర్ఫార్మెన్స్ అనమాట. ఒకసారి వినండి. ಮೊದಲಾಗಿ ಅವರು ಕನ್ನಡದ ಹಿಂದೆಯವರು ದಕ್ಷಿಣ ಸಮುದ್ರವನ್ನೇ ನಂದಿಸಿದ ಮಹಾನ್. ఇక్కడ చూడండి అంతాను. ఇక్కడ వీళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇంకా వీళ్ళ అగరబత్తీలు, ధూపాలు ఇవన్నీ అనమాట చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అనమాట. బయట దాంతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, ఎందుకంటే కస్టమర్స్ వస్తారు కాబట్టి ఇప్పుడు అందరూ వీళ్ళు డిస్కౌంట్స్ అనేవి పెడతారు. ఇక్కడ ధూపాలు ఉన్నాయి, సాంబ్రాణి
నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఆయిల్ కూడా ఇక్కడ పెట్టారనమాట, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అక్కడ అంత దర్శనం అంతా చేసుకొని అక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాలు, శ్లోకాలు, పద్యాలు అవన్నీ వినేసి నెక్స్ట్ దాని పక్కనే ఉన్న శృంగేరి మఠానికి అయితే వచ్చానమాట. మీరు కూడా చూడండి శృంగేరి మఠాన్ని. సో ఇది బెంగళూరులో ఉందన్నమాట. సో అక్కడనే వీళ్ళు దాని పక్కనే కొంచెం ప్లేస్లో వీళ్ళు ఏం చేశారు, సెట్ వేశారు, మొత్తం వినాయకుని అంతా డెకరేట్ చేసేసారు. సో ఇక్కడ చూడండి శృంగేరి మఠం పీఠాధిపతులు వీళ్ళు. అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్క అక్కడంతా ఫినిష్ చేసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వీళ్ళని దర్శనం చేసుకొని వెళ్తారు. సో మీరు కూడా చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ మీరు ఆ పిల్లర్స్ అబ్జర్వ్ చేయండి. పురాతన కాలంలో కట్టినవి కదా, అందుకే చాలా గట్టిగా ఉన్నాయి చూడండి. సో ఇవి చాలా ఓల్డ్వి కాబట్టి ఈ రకమైన రాతితో అనేది వీళ్ళు కట్టింటారు. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిల్లర్స్ అనేవి చాలా పటిష్టంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి నేను మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే శృంగేరి మఠం దేవాలయం అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంతాను. ఇక్కడ చూడండి శ్రీ శృంగేరి శంకరామఠ బెంగళూరు. శృంగేరి శంకరామఠ బెంగళూరు అన్నమాట ఇది. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ ప్లేస్ అనేది నైట్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు మాత్రం అంటే డే టైంలో కాబట్టి చాలా ఖాళీగా కనిపిస్తుంది. నైట్ అసలు మనకు కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంతగా ఫుల్ అయిపోతుంది. ప్లస్ మరి జనాలు కూడా అంతగా వచ్చి ఇక్కడ ఎల్ఈడి ప్రొడక్షన్ చేశారు చూడండి వాళ్ళు ప్రొజెక్షన్. సో ఇక్కడ వాళ్ళు ఏవేవైతే లోపల చేశారో ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళు చూస్తారనమాట. సో నైట్ అయితే అసలు ప్లేసే ఉండదు, అందుకే డే టైంలో వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను. సో ఫైనల్గా బయట ఉన్న ఒక టెంపుల్ దర్శనం చేసుకొని చలో హోమ్. Thank you for watching this video. Please like, share, subscribe and comments. Thank you. Bye.